నేను ఈరోజు స్ప్రౌట్స్ చాట్ చేశానండి. సో, స్ప్రౌట్స్ చాట్ ఎలా చేశానో చెప్తాను. ఫస్ట్ స్ప్రౌట్స్ చేసుకుందాం స్ప్రౌట్స్ చాట్ చేయడానికి. సో, స్ప్రౌట్స్ చేయడానికి చిక్ పీస్ ఒక కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ బ్లాక్ చెన్న ఇదొక కప్పు. నెక్స్ట్ గ్రీన్ మూంగ్ దాల్ ఇదొక కప్పు తీసుకున్నాను. ఈ 3 శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకుందాం. ఒక 10 అవర్స్ అట్లా నానుతుంది. ఒక్కసారి కడిగితే చాలు. అన్నిట్లో నీళ్ళు పోసి మూతలు పెట్టి పెడదాము. సో ఇవి పొద్దున నానబెట్టి రాత్రికల్లా నానాయి. మార్నింగ్ 8కి నానబెట్టాను అనుకోండి, నైట్ 8 కల్లా అన్నీ నానాయి. సో ఫస్ట్ మూంగ్ దాల్ ఇదొక బట్టలో చుట్టి, నేను నా చున్నీ తీసుకున్నాను, నా చున్నీలో చుట్టి పెట్టుకున్నాను. మీరు కావాలంటే కర్చీఫ్లు అయినా తీసుకోవచ్చు, కర్చీఫ్లో చుట్టి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ చిక్ పీస్ కూడా చుట్టి పెట్టుకోండి, కట్టి పెట్టుకోండి, మూటలాగా కట్టి పెట్టుకోండి. 3 కర్చీఫ్లు తీసుకొని 3 కర్చీఫ్ల్లో చుట్టి పెట్టుకోవచ్చు ఇట్లాగా. చిక్ పీస్ తర్వాత బ్లాక్ చెన్న కూడా చుట్టి పెట్టుకుందాం. ఈ 3 ఎక్కడ ఒక కార్నర్లో పెట్టుకుందాం. కదల్చకుండా అట్టే పెడదాము. స్ప్రౌట్స్ ఫామ్ అవ్వాలంటే కదల్చకుండా పెట్టుకుందాం. సో రాత్రి చుట్టి పెట్టాను. మరుసటి రోజు పొద్దున లేచి చూస్తే మూంగ్ దాల్ స్ప్రౌట్స్ అయి ఉండింది బాగా. చూడండి, బయటకు గడ కనిపిస్తున్నాయి స్ప్రౌట్స్. సో మూంగ్ దాల్ తీసి ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మిగతా 2 ఇంకా కాలేదు, అవి కూడా తీసి చూపిస్తాను ఇలా అయ్యాయా లేదా అని. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బాగా స్ప్రౌట్స్ అయ్యాయండి మూంగ్ దాల్. అంటే ఆల్మోస్ట్ ఒక 10 అవర్స్ చాలు మూంగ్ దాల్ స్ప్రౌట్స్ కాయడానికి. తర్వాత ఇవి ఇంకా కాలేదు, అందుకని మళ్ళీ చుట్టి పెట్టేసుకోండి. ఇది లైట్గా అయింది, ఇంకొంచెం సేపు పెడితే ఇంకొంచెం స్ప్రౌట్స్ అవుతాయి. ఇంకో 3-4 అవర్స్ అట్లా పెడితే ఇంకొంచెం స్ప్రౌట్స్ అవుతాయి. అందుకని మళ్ళీ చుట్టి పెట్టేసుకోండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2కి అట్లా ఓపెన్ చేసి చూశాను, ఈ బ్లాక్ చిన్న ఇది ఇంకొంచెం స్ప్రౌట్స్ అయ్యాయి. సరే ఇవి ఇంకా తీసి పెడదాం, ఇవి కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము అనుకున్నాను. ఇవి తీసి ఒకసారి కడిగాను, ఏమిటి కొంచెం అతుక్కుంటుండింది చేతికి, అందుకని ఒక్కసారి కడిగి ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత చిక్ పీస్ చూశాను, చిక్ పీస్ ఇంకా కాలేదు స్ప్రౌట్స్, ఏవో లైట్గా ఎండింది. సరే మళ్ళీ మూట కట్టి పెట్టాను అట్లాగే. నేను కొంచెం నీళ్లు జల్లాను దాని మీద. సరే రాత్రి ఓపెన్ చేసి చూశాను మళ్ళీ, అంటే ఆల్మోస్ట్ 20 అవర్స్ తర్వాత చిక్ పీస్ కొంచెం లైట్గా స్ప్రౌట్స్ అయ్యాయి. సరే ఇవి కూడా ఇంకా తీసి పెట్టేసుకుంటున్నాను. ఇవి కూడా అతుక్కుంటున్నాయి కొంచెం, అందుకని కొంచెం కడిగేసాం, పైన కడిగేస్తే మనం అతుక్కోవడం పోయింది. సరే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మరుసటి రోజు స్ప్రౌట్స్ చాట్ చేశాను.
స్ప్రౌట్స్ చాట్ ఏమో ఇద్దరికి చేశాను. ఇవేమో చాలా నానబెట్టి పెట్టుకున్నాను. అంటే స్ప్రౌట్స్ చాలా చేసి పెట్టాను. అంటే వరుసగా 1 వీక్ స్ప్రౌట్స్ తినొచ్చులే అని చెప్పి చేసి పెట్టాను. ఈరోజు ఇద్దరికి స్ప్రౌట్స్ చాట్ చేస్తున్నాను. దానికి 3 స్పూన్స్ ఫస్ట్ చిక్ పీస్ వేసుకోండి. దానిలో మునిగే వరకు నీళ్లు పోస్తే చాలు. అంటే 1 కప్ వాటర్, 180 ml వాటర్ తీసుకోండి. నెక్స్ట్ 3 స్పూన్స్ బ్లాక్ చెన్నా, ఇవి కూడా మునిగే వరకు నీళ్ళు పోయండి. అంటే 1 కప్ వాటర్. నెక్స్ట్ 3 స్పూన్స్ మూంగ్ దాల్, మూంగ్ బీన్, ఇవి కూడా మునిగే వరకు వాటర్ పోయండి. సో 3 స్టవ్ మీద పెట్టి 5 మినిట్స్ బాయిల్ అయితే చాలండి. అవి బాయిల్ అయిపోతాయి, అవి ఉడికిపోతాయి. నెక్స్ట్ ఒక 5 బాదం తీసుకున్నాను. ఈ 5 బాదం ముందు నానబెట్టి పెట్టుకుని కాసేపు, ఒక 1/2 అవర్ అట్లాగా. సరే, ఇది ఇక్కడ మూంగ్ దాల్ ఉడికిపోయింది. ఫస్ట్ నీళ్ళు కొంచెమే పోసుకోండి, ఎందుకంటే నీళ్ళు అనవసరంగా మిగల్చడం ఎందుకు. తర్వాత చిక్ పీస్ కూడా ఉడికిపోయింది. బ్లాక్ చెన్నా ఉడికింది. నెక్స్ట్ చిక్ పీస్ ఉడికింది. సో ఈ 3 ఒక బౌల్లో వేసుకుందాం. నెక్స్ట్ బాదము, 5 బాదము కొద్దిగా నీళ్ళు పోసి, ఇది 1 కప్ వాటర్. నెక్స్ట్ 2 స్పూన్స్ పీనట్స్, వేసిన పప్పు తీసుకొని ఇవి కూడా 1 కప్ వాటర్ పోసి ఇవి కూడా బాయిల్ చేద్దాం. వేయించైనా వేయచ్చు చాట్లో, నేనైతే ఉడకపెట్టి వేసాను చాట్లో. ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఉడికితే చాలండి. 5 మినిట్స్లో ఉడికిపోతాయి. సో హాఫ్ కీరా, ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక 10 కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర ఆకులు తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకుందాం. నేను ఈ మధ్య అన్నీ ఆర్గానిక్ ఉంటున్నాను. ఇవన్నీ ఆర్గానికేనండి. టమాటో, ఆనియన్, కీరా, కొత్తిమీర అంతా ఆర్గానిక్. సో ఇవన్నీ కట్ చేసి దానిలో యాడ్ చేసుకుందాం. తర్వాత వేసిన పప్పు ఉడికిపోయింది. 5 నిమిషాల తర్వాత ఉడికిపోయాయి. వేసిన పప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత బాదం తొక్కు తీసి యాడ్ చేస్తున్నాను. అన్నీ బాగా కలుపుకోండి. తర్వాత ఒక 5 క్యాష్యూ తీసుకున్నాను. క్యాష్యూని ఫ్రై చేసి క్యాష్యూ కూడా యాడ్ చేస్తాను. దానిలో జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 1/4 స్పూన్ సాల్ట్ వేసాను. మీ కావాలంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ కొంచెం తక్కువే వేసాను. నెక్స్ట్ 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. అన్నీ బాగా కలుపుకోండి. నెక్స్ట్ 1/4 లెమన్ జ్యూస్, నిమ్మకాయ కదా. నెక్స్ట్ 1/4 స్పూన్ చాట్ మసాలా పౌడర్ యాడ్ చేశాను. బాగా కలపండి. ఇప్పుడు
ఇది ఇద్దరికి వస్తుంది ఈ స్ప్రౌట్స్ చాట్. చాలా బలం వస్తుందండి ఇది తింటే బాగా.